రాజధాని అమరావతి వేగంగా రూపుదిద్దుకుంటోంది. డయాగ్రిడ్ టెక్నాలజీతో 5 టవర్ల నిర్మాణం జరుగుతోంది. జీఏడీ టవర్ నిర్మాణాన్ని మంత్రులు పరిశీలించారు. ప్రపంచం మెచ్చే రాజధాని రూపుదిద్దుకుంటోంది అని మంత్రులు చెప్పారు. ఏపీ రాజధాని అమరావతిలో అత్యాధునిక డయాగ్రిడ్ సాంకేతికతతో భవనాలు వేగంగా నిర్మాణమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల నివాస సముదాయాలు ఇప్పటికే ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి. అమరావతి జీఏడీ, హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో భాగంగా డయాగ్రిడ్ టెక్నాలజీతో మొత్తం 5 టవర్లు నిర్మిస్తున్నారు. జీఏడీ టవర్ 47 అంతస్తులతో, మిగతా 4 హెచ్ఓడి టవర్లను 40 అంతస్తులతో నిర్మిస్తున్నారు. 53 లక్షల చదరపు అడుగుల బిల్ట్ ఏరియాతో టవర్ల నిర్మాణం చేపడుతున్నారు. టవర్లలో జీఏడీ టవర్ అన్నింటికంటే ఎత్తు నిర్మిస్తున్నారు. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా జీఏడీ టవర్ ను 47 అంతస్తులుగా నిర్మిస్తున్నారు. డయాగ్రిడ్ విధానంలో ఈ పనులు చేస్తున్నారు. టవర్ 1 కు సంబంధించి మొదటి స్టీల్ డయాగ్రిడ్ అమర్చే పనులు వేగంగా జరుగుతున్నాయి. 47 అంతస్తులతో జరుగుతున్న జీఏడీ టవర్ నిర్మాణం పనులను మంత్రులు పరిశీలించారు. నిర్మాణ పనులపై సహచర మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఐకానిక్ భవనాలు రైతుల త్యాగఫలానికి నిదర్శనమన్నారు. గత 5 ఏళ్లలో కనుక నిర్మాణాలు పూర్తి చేసుకున్నట్టయితే మా యొక్క ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం నెరవేరుండేది. లేకపోగా రైతుల మధ్య చిచ్చు పెట్టడం, ఇంకా కూడా 3 ముక్కల రాజధాని మాట్లాడటం, అది అయిపోయిన తర్వాత మావిగన్ అంటాం, రకరకాలుగా వాళ్ళ యొక్క దీన్ని అంగీకరించిన పరిస్థితుల్లో విపక్షం ఉండటం చాలా దుర్మార్గం. తప్పనిసరిగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గర్వకారణంగా, చారిత్రక, ఒక హిస్టారికల్ గా, ఒక ప్రైడ్ గా మా అమరావతి రాజధానిని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తున్నారు. ఒకసారి వచ్చి మీరు కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతూ చూడాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర పౌరుడిగా మనకు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాము. దేశం మొత్తం ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంటే మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఇవాళ రాజధాని కన్స్ట్రక్ట్ చేస్తుంటే సంతోషపడాల్సింది పోయి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నాడు అన్నమాట. ఈ రకమైన కన్ఫ్యూజన్ మారిపోవాలి. రాజధాని అనేది ఏ ఒక్క పార్టీది కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర తెలుగు వాడి గౌరవం నిలబెట్టేదన్నమాట. 2028 అక్టోబర్ నాటికి జీఏడీ, హెచ్ఓడి టవర్ల నిర్మాణం పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకుంది సర్కార్.